హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారెడ్డి లండన్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే మనకి నార్మల్గా ఇండియాలో ఎవ్రీ సమ్మర్లో ఎగ్జిబిషన్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, పిల్లలకి అదేవిధంగా పెద్దవాళ్ళకి గేమ్స్ ఎంటర్టైన్మెంట్. సో అదేవిధంగా ఇక్కడ యూకేలో కూడా ఎవ్రీ ఇయర్ వింటర్లో కండక్ట్ చేస్తారనమాట, ఇదొక ఎగ్జిబిషన్ లాగా. సో దీంట్లో ఏంటంటే చిన్నపిల్లలకి గేమ్స్, అదేవిధంగా పెద్దవాళ్ళకి కూడా గేమ్స్, ఇంకా ఫుడ్ అంతా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో అదేవిధంగానే ఇక్కడ లండన్లో ప్యాడింగ్టన్ అనే దగ్గర హైడ్ పార్క్ అనే ఒక వింటర్ వండర్లాండ్ ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్లోనే మనకి పెడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి నేను దూరం నుంచి వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ అంటే కొద్దిగా వాక్ ఉంటుంది అనమాట, ట్రైన్ దిగిన తర్వాత ఆర్ బస్. సో బస్ కానీ ట్రైన్ కానీ దిగేసిన తర్వాత కొద్దిగా వాక్ ఉంటుంది. సో పార్క్లోంచి వెళ్ళాలి. సో ఇది అవుట్ సైడ్ నుంచి. సో మొత్తానికి అయితే వచ్చేసాము గేట్ కాడ. యాక్చువల్గా మేము వచ్చింది క్రిస్మస్ ముందు రోజు కాబట్టి అంతగా ఎక్కువ లేరు జనాలు. అదే బిఫోర్ 2-3 days బిఫోర్ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ఒక 2 to 3 hours టైం పట్టేదంట. అలా ఉన్నారు రష్ బాగా. సో ఇలాగ గేమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, బాల్తో దాన్ని త్రో చేస్తే అంటే మొత్తం అవి కప్స్ అన్ని కింద పడిపోవాలన్నమాట. సో అవన్నీ కింద పడిపోతే ఆ డబ్బాలన్నీ. సో అక్కడున్న బొమ్మలు, ఇక్కడ ఏంటంటే ఈ గేమ్స్ ఆడితే మనకి మెయిన్ వచ్చేది బొమ్మలే అనమాట. సో అది పిల్లలకి కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, సో అదొక ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా ఈ రైడ్స్, సో మనకి ఇంకా ఇది తెలిసిందే. ఇంక ఇక్కడ మేము కూడా ప్లే చేస్తూ ఉన్నాము. ఒకటైతే పడింది కానీ మేము వేసినప్పుడు రెండోది పడలేదు. సో అదేంటంటే 2 balls పడాలి. సో ఒకటి పడింది, ఇంకోటి పడలేదు అనమాట. సో అలాగే మేము కూడా ఆడాము. బట్ ఫైనల్గా ఏ బొమ్మ కూడా గెలవలేదు. చాలా గేమ్స్ ఆడాము. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే అంత డబ్బు పెట్టేదానికంటే కూడా ఎక్కడైనా ఆన్లైన్లో లేదంటే ఇక్కడ ఉన్న బొమ్మల షాప్కి వెళ్ళి బొమ్మలు కొనుక్కోవచ్చు అనిపించింది. ఇంకా ఇదైతే మేము ఎక్కలేదు, జస్ట్ నేను బయట నుంచి చూస్తున్నాను. సో నేను ఎక్కినట్టు రైడ్స్ కూడా ఇక్కడ నేను ఇందులో యాడ్ చేశాను, చూస్తానండి. బాగుంది, చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఇక్కడ ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి నేను వర్క్ ఉండడం వల్ల ఎప్పుడు వెళ్ళలేదు. సో లండన్కి వచ్చాక ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం వింటర్ వండర్లాండ్కి. బాగుంది చాలా. అంటే గేమ్స్ కానీ అక్కడున్న రైడ్స్, అదేవిధంగా ఇంకా నాకైతే ఈ ఫీల్ అయితే లైక్ ఇండియాలో ఉన్నట్లే ఉందన్నమాట. ఫీల్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఫుడ్ కూడా ఇక్కడ ఫుడ్ అంటే తెలిసిందే యూకేలో, లైక్ అంత చప్పగా స్పైస్ లేకుండా తింటూ ఉంటారు కదా. సో అది కామన్. సో దాన్ని మనం కంపేర్ చేసుకోలేం కానీ, బట్ ఇంకా ఉన్నదాన్ని తినాలి. లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ ఏంటంటే చూరోస్ అనేసి అని అమ్ముతూ ఉంటారు అనమాట. సో అది ఇందులో మేము తిన్నాము, అది కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో తెలియడానికని ఆ బొమ్మలు చూసారు కదా. సో ఆ బొమ్మలన్నీ అలాగా పెట్టేసి ఉంటారు, ప్రతి ఒక్క దగ్గర ఉండేది ఆ బొమ్మలే. సో దాన్ని మనం చేయాలి అనమాట, గెలుచుకోవాలి. సో ఇప్పుడు ఆ రైడ్ చూపిస్తున్నా కదా, అది మేము ఎక్కాము, అక్కడ ఉన్న రైడ్. సో దానికి నాకైతే ఫస్ట్లో వద్దు అనుకుంటూనే ఎక్కాను, బట్ ఓకే బాగానే ఉంది. ఇంకా ఎక్కినప్పుడు కళ్ళు మూసుకొని దిగిన తర్వాత కళ్ళు తెచ్చాను అనమాట. సో ఇది అనమాట. ఇంకా ఫుడ్ స్టాల్స్లోకి వస్తే చికెన్ ఫ్రై అంటే ఫ్రైడ్ చికెన్ ఉంటుంది, అది ఇంకా ఫ్రైస్ లైక్ చిప్స్ అంటారు, కొంతమంది ఫ్రైస్ అంటారులేండి. సో ఇది మాత్రం ఈ గేమ్ చాలా టఫ్. ఇది యాక్చువల్గా అది త్రో చేసేటప్పుడు అది ఆ రెడ్లో నెంబర్స్ ఉంటాయి, లైక్ 1 2 3 నెంబర్స్ ఉంటుంది అనమాట. 0 నుంచి ఉంటాయి, 0 1 2 3 ఉంటుంది. అదేంటంటే 3 నెంబర్స్ నీకు 3 times వస్తే 9 కదా టోటల్. సో 9 వస్తే నీకు మీడియం బొమ్మ ఇస్తారు. అదేవిధంగా 2 games అలా ఆడాము అంటే దానికి మనకు ఒక 12 points వచ్చాయంటే పెద్ద బొమ్మ ఇస్తారు అనమాట. సో ఇదే నేను చెప్పిన రైడ్, మేము ఫస్ట్ ఎక్కిన రైడ్ అనమాట. దీంట్లో ఏంటో ఇలా అంటే రైడ్కి వెళ్ళే ముందు సో ఇలా పెట్టున్నారు, చాలా బాగుంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చూడడానికి. ఇంకా మొత్తానికి అయితే రైడ్ దగ్గరికి వచ్చేసాము. ఇది చూడడానికి ఏమంత భయం అనిపించదు కానీ ఎక్కిన తర్వాత చాలా భయం అనిపిస్తుంది. గట్టిగా పట్టుకొని అది గట్టిగానే ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎక్కువ షేక్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి బాగా భయం అనిపిస్తుంది. మొత్తానికి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూ చాలా బాగుంది పైన నుంచి. యాక్చువల్గా నేను కళ్ళు తెరిచి చూసింటే బాగుంది అనిపించింది, ఆ తర్వాత వీడియోలో చూసిన తర్వాత బాగుంది కదా రైడ్ అనిపించింది అనమాట. కాకపోతే కళ్ళు తెరిచామంటే ఇంకా భయం వేస్తూ ఉండేది. అలాగా అంటే రైడ్స్కి వాటికంతా అలవాటు ఉంటే పర్లేదు కానీ లేదంటే చూడలేం కదా. సో ఒకసారి రైడ్ మొత్తం చూసేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే ఇలా కార్నర్కి వచ్చిన వెంటనే ఒక్కసారిగా అలా తిరుగుతుంది అనమాట టర్న్. స్లోగా కాకుండా సడన్గా తిప్పేస్తాడు, దానివల్ల మనకి కొద్దిగా
భయం అనిపిస్తుంది. ఇంకా అలాగా అంటే ఇది ఎక్కితే మొత్తం హైడ్ పార్క్ అంటే వింటర్ వండర్లాండ్ హైడ్ పార్క్ ఏదైతే ఉందో అది మొత్తం చూడొచ్చు, ఏమేమి రైడ్స్ ఉన్నాయి అనేసి పైన నుంచి మొత్తం చూసేయచ్చు. అలా ఉంది. మొత్తానికి ఫీల్ అయితే బాగా అనిపించింది మాకు. అరే ఇన్ని రోజులు రాలేదు, వచ్చింటే బాగుండు కదా అని అనిపించింది అనమాట. అంటే ఇన్ని ఇయర్స్ మిస్ చేశాం కదా ఇక్కడే ఉండి. ఇది మాకు చాలా దగ్గర ఈ ఏరియా, సెంట్రల్ లండన్లో ఉంటుంది, చాలా దగ్గర. జస్ట్ ఒక 20 to 25 minutes ఉంటుంది అంతే. మొత్తానికి రైడ్ అయిపోయింది, దిగేసాము. నేను చాలా తక్కువ చూపించాలండి, మొత్తం ఫుల్ వీడియో తీయాలంటే టైం ఎక్కువ అయిపోయిద్దని నేను తక్కువగానే షూట్ అంటే క్రాప్ చేసి పెట్టాను. ఇంకా అలా ఇది ఫస్ట్ రైడ్ మేము ఎక్కింది. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, బాగున్నాయి రైడ్స్. మేము అన్నీ ఎక్కలేదు కానీ కొన్ని సెలెక్టెడ్గా ఎక్కామన్నమాట. ఎక్కిన కాడికి బాగా అనిపించింది మాకు. ఇందులో ఏంటంటే మీకు ఓవరాల్గా అది ఎలా ఉంటుంది అనేసి అని చెప్పి దిగేసిన తర్వాత ఒక వీడియో చిన్న క్లిప్ లాగా తీసాను అనమాట. ఇది చూసారంటే సో మేము ఎక్కినప్పుడు అది ఎలా ఎటు నుంచి ఏ పక్కకి తీసుకెళ్ళింది సో అన్న దాని గురించి అది ఒక చిన్న క్లిప్ లాగా తీసాను, జస్ట్ తెలియడానికి అన్నట్టుగా. వింటర్ వండర్లాండ్కి ఏంటంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోలేమన్నమాట, ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే జస్ట్ సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి వింటర్ వండర్లాండ్ అని చెప్పి టైప్ చేశారంటే లొకేషన్ వస్తుంది. సో ఆ లొకేషన్ మీకు ఓకే అనుకుంటే ఎన్ని టికెట్స్ కావాలో అన్ని టికెట్స్ అనేటివి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంట్రీ టికెట్ అయితే జస్ట్ మాకు £7 పడింది. బట్ అక్కడ రైడ్స్ అంతా కూడా మళ్ళీ మనం సపరేట్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకో గేమ్ అనమాట, మా ఫ్రెండ్ ఆడుతూ ఉన్నాడు. ఇదేంటంటే షూట్ హియర్ అని ఉంది కదా, అక్కడ ఒక చిన్న హోల్ కనబడుతుంది చూడండి. ఆ హోల్లోకి మనకి ఇందులో నుంచి వాటర్ అంటే వన్స్ గేమ్ స్టార్ట్ అయ్యిందంటే అలా వాటర్ అనేది ఫోర్స్గా వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా అది మూవ్ అవుతున్నా కానీ ఆ హోల్లోకి ఎగ్జాక్ట్గా పాయింట్ చేస్తూ వాటర్ అనేది పంపించామంటే ఆ పైన దానికి కట్టున్న బొమ్మ పైకి అలా అలా పైకి వెళ్తూ ఉంటుంది. సో ఎవరి బొమ్మ అయితే ఫస్ట్ వెళ్తుందో సో వాళ్ళకి ప్రైజ్ అనమాట. సో నెంబర్ 4th బొమ్మ ఫస్ట్ పైకి టచ్ అయింది అనమాట, సో వాళ్ళకి గిఫ్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఆర్ట్స్ ల్యాబ్ అని, ఇది చాలా బాగుంది. ఇదైతే అసలు చాలా అంటే చాలా బాగుంది. మనకు ఒక 3D గ్లాసెస్ టైప్ ఇచ్చారు. అది మేము గ్లాస్ లోపల వీడియో తీయలేం కాబట్టి తీయలేదు కానీ లోపలంతా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఆ ఫీల్. సో ఎవరైనా వింటర్ వండర్లాండ్కి వెళ్తే మాత్రం ఇది తప్పకుండా వెళ్ళండి. ఇది చాలా 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 వర్త్. ఇది అసలు చాలా తక్కువ ప్రైస్, అసలు £7 పర్ హెడ్. ఇది టికెట్ ప్రైసెస్కి వస్తే అన్ని పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం లేదు, అంతా కూడా £7 £8 అలానే ఉంది. అండ్ అది రైడ్ అయిపోయిన తర్వాత ఇది వాక్వే అనమాట బయట రావడానికి. అసలు ఇది లైటింగ్ ఇంకా షూస్ అయితే మా షూస్ అంతా కూడా లోపల ఉన్న లైటింగ్కి చాలా బాగుంది. సో ఇలాగ కొద్దిగా థ్రిల్లింగ్గా పెట్టారు. వన్స్ రైడ్ అయిపోయిన వెంటనే బయట వచ్చేసేయకుండా కొద్దిగా సర్ప్రైజింగ్గా అదేవిధంగా కొద్దిగా ఎంజాయ్మెంట్గా ఉండడానికి అన్నట్టు ఇలా అరేంజ్ చేశారన్నమాట. మష్రూమ్స్ లాగా వాటి మీద మనం నడుస్తున్నట్టు. అందులో ఇంకోటి ఏంటంటే అది ఏదైతే మనం నడుస్తున్నామో అది వాటికి స్ప్రింగ్స్ ఉన్నాయి కింద, అవి అలాగ నడుస్తుంటే కిందకి వెళ్తూ ఉంటాయి అనమాట. సో చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత ఇంకొక ముందుకు వస్తే లైటింగ్స్. ఈ లైట్స్ అంతా కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ లైట్ ఫాగ్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా కూడాను. వింటర్ వండర్లాండ్లో ఇంకోటి ఏంటంటే మనం ఒక £25 రైడ్స్కి స్పెండ్ చేస్తాము అనేసి అని మీకు ముందుగా ఐడియా ఉంటే సో ఆ రైడ్స్ని మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో అలాగ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే యూజ్ ఎంట్రీ టికెట్ అనేది ఫ్రీ ఉంటుంది అనమాట మనకి. సో ఆ రైడ్స్ మీకు ఏవైతే బుక్ చేసి ఉంటాయో మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇంకా రైడింగ్ అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి అయిపోయింది, మొత్తానికి బయట వచ్చేసాం అనమాట ఇందులో నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటింగ్స్, అదేవిధంగా ఫాగ్. అసలు ఇది లోపల అసలు అద్భుతంగా ఉంది. అదొక ట్రాన్స్లోకి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు అసలు కొత్తగా అనిపించింది ఆ ఫీల్ అంతా కూడా బాగుంది. ఫాగ్ ఇంకా అదేవిధంగా లైటింగ్స్ కానివ్వండి, మొత్తం అంతా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము మా ఫ్రెండ్స్తో పాటు రైడ్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి ఇంకొక రైడ్ అనమాట. అసలు ఇది ద వర్స్ట్ గేమ్ అని చెప్పచ్చు. గేమ్ కాదు ఇది ఒక రైడ్ లాంటిది అనుకోండి. అసలు చాలా ఊరికే మనీ వేస్ట్. ఇది మాత్రం ఎవరు వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళినా కానీ అసలు వేస్టే.
మనీ వేస్ట్ ఏం ఉండదు లోపల. ఏదో చిన్నపిల్లల్ని భయపెట్టినట్టుగా గోస్ట్ హౌస్ అన్నట్టు ఉంటుంది. బట్ అంత స్కారీగా ఏం ఉండదు, అంత థ్రిల్లింగ్గా కూడా ఏమి ఉండదు. జస్ట్ మనకి మొత్తం అంత బయట నుంచి అసలు లోపలికి వెళ్ళే ముందే ఎంట్రన్స్లోనే మీకు బయట మొత్తం తెలుస్తుంది. లైక్ ఆ దెయ్యం బొమ్మలు కానీ సడన్గా రావడము. సో దానివల్ల మనం ఆల్రెడీ చూస్తుంటాం కాబట్టి అంత భయం ఏమి అనిపించదు, ఇంకా అంత ఫీల్ కూడా ఏమి ఉండదు. సో ఇదైతే కొద్దిగా మనీ వేస్ట్ అనే చెప్పచ్చు. కాకపోతే ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి చూడాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట, పర్లేదు, బాగానే ఉంది ఒకసారికైతే. ఇంకా దాని నుంచి రాగానే బయట రాగానే ఇది ఒకటి ఉంటుంది. ఇది చాలా స్లో అయిపోయింది యాక్చువల్గా. ఇది నేను వీడియో తీసేటప్పటికి చాలా ఫాస్ట్ తిరుగుతుంది. ఇదే చూరోస్. ఇది బాగా ఇక్కడ వైట్ పీపుల్ ఎక్కువ లైక్ చేస్తారనమాట తినడానికి. ఇంకా అదేవిధంగా అందరూ చిన్నపిల్లలు కూడా, అంటే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి సినిమాను, అదేవిధంగా షుగర్ ఫ్లేవర్తో, ఇంకా క్యారమెల్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అని, డార్క్ చాక్లెట్స్ అని డిఫరెంట్గా మనకి డిప్పింగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో బాగుంటుంది టేస్ట్. ఇంక ఇది ఒకటి రోలర్ కోస్టర్ అంటారు కదా, ఇది చూడండి ఎలా తిరుగుతుందో. ఇది జస్ట్ నేను మీకు బయట నుంచి ఇంకా ఇక్కడ నుంచి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పని ఇంకా నిల్చొని చూపిస్తూ ఉన్నాను అనమాట. చాలా రైడ్స్ ఉన్నాయి, బట్ మేము అన్నీ ఎక్కిన రైడ్స్ అన్నీ ఇంకా వీడియో క్లిప్స్ తీస్తూ యాడ్ చేస్తూ వెళ్ళిపోతే ఇంకా వీడియో అనేది మోర్ దెన్ 20 minutes దాకా వచ్చేస్తుంది అనమాట. సో అంత బోరింగ్గా ఫీల్ అవుతారని చెప్పేసి అని నేను అన్ని క్లిప్స్ పెట్టకుండా మెయిన్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్న రైడ్స్ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫైనల్గా మొత్తం అంతా తిరిగి చూసేసాము అండ్ మొత్తానికి ఫుడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఆర్డర్ చేయడం నేను వీడియో క్లిప్ తీసాను అనుకున్నాను, బట్ తీయలేదు. ఇది ఏంటంటే హాఫ్ చికెన్, అదేవిధంగా ఫ్రైస్ అండ్ ఒక బ్రెడ్ ఇచ్చారు. దాంతోపాటు ఈ మాయో కెచప్ అక్కడ ఉంటుంది, మనకి ఎంత కావాలని తీసుకోవచ్చు. అండ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను వెజిటేరియన్ అనమాట. సో తను నాన్ వెజ్ తినేది కాబట్టి తనకి వెజ్ షార్ట్స్ తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.